నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని నేను స్వీకరించబోయే విధి నమ్మకంగా నిర్వహించడానికి భగవంతుని పైన మనసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నిత్య నిష్ఠతో ధృవపరుస్తున్నాను. శ్రీతులు గౌరవనీయులు శ్రీ రవీందర్ రెడ్డి గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా సాధారణంగా స్వాగతం పలుకుతూ ఉన్నాము. అందరు కరతారల మధ్య అన్నగారికి స్వాగతం పలకాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. అన్నగారు మీ యొక్క అమూల్యమైన సమయం వెచ్చించి మా గురించి రాత్రిపూట వచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరియు అధ్యక్షులు గిరి గారికి, అర్జున్ సెక్రటరీ గారికి, రాజు కోశాధికారి గారికి మరియు ఈ కార్యక్రమాన్ని ఎన్నికల కార్యక్రమాన్ని ఆ బాధ్యతగా స్వీకరించి మొత్తానికి కంప్లీట్ చేయించేసి ఒక కొత్త కమిటీకి ఒక 10 రోజులు 20 రోజులు కష్టపడి నరసింహారెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి నాగభూషణ్ గారికి, వీరన్న గారికి మరియు పీరేష్ గారికి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ పేరున్న అందరికీ ఎన్నికలు జరిగినాయి. కొత్త అధ్యక్షులు కమిటీ మరి ముఖ్యంగా కమిటీలో కొత్త కమిటీ వేసినాము. అందరికీ ఈ కమిటీలో కమిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎన్నికలు జరిగినాయి. ఎన్నికలు జరగకుండానే ఒక ఏకాభిప్రాయం వచ్చుంటే ఇంకా సంతోషంగా ఉండేవాళ్ళం, మంచిగా ఉండేవాళ్ళం. మరి ఎన్నికలు అయితే జరిగిపోయినాయి. 2 సంవత్సరాల కాల పరిమితికి ఒక కొత్త కమిటీని ఎన్నుకున్నాం. నేను కొత్త కమిటీకి నేను విన్నవించేది ఏంటంటే ఎన్నికల ప్రక్రియ ఆ ఎన్నికల వరకే, ఆ రోజు వరకే. ఆ తర్వాత జరిగే కార్యక్రమంలో అభివృద్ధిలో కొత్త పాత అందరం కలిసి చేయి కలిస్తేనే మన బస్తీ అభివృద్ధి చెందుతుంది. నువ్వు ఓడిపోయినావు నేను గెలిచిన అనే అహంకారానికి పోకుండా కలిసిమెలిసి ఓడిపోయిన వాళ్ళు ఏం ఓడిపోలే, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసి వాళ్ళని ఓటమి అనద్దు, వాళ్ళని కూడా ఓటమికి నాంది కావచ్చు. వాళ్ళు కూడా రేపు ప్రజాసేవలో పాల్గొనాలి. ఎవరిని కూడా కలుపుకపోయే గుణం ఉన్నవాడే గొప్పవాడు అవుతాడు. అందరినీ కూడా కలుపుకొని ఇప్పుడు మనకు 4 పిల్లలు పుడతారు, గుడ్డోడు పుడతావు గుణోడు చాలుకోమా పడేస్తామా, అట్లనే ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని పోయి వ్యవస్థను ముందు తీసుకుపోయిన వాళ్ళకే మంచి పేరు ఉంటుంది. ఎవరిని కూడా నిరాశపరచకుండా మరి ఆ విధంగా కొత్త కమిటీకి నేను చెప్పే ఒక ముఖ్యమైన విషయం అది. నేనే అనే ఒక భావం లేకుండా మనందరం ఒకటే అనే భావంతో పనిచేస్తేనే మనకు గుర్తింపు వస్తుంది. ఇక ఇది మీకు చెప్పే విషయం. ఇంకా మిగతా విషయం ఏంటంటే అభివృద్ధిలో కూడా మాధవరావు కృష్ణారావు గారి ఆధ్వర్యంలో ఈ ఇందిరానగర్ అనేది గతంలో ఎట్లుంది ఇప్పుడు ఎట్లుందో మీ అందరికీ తెలుసు, కళ్ళ ముందర మీరే చూస్తా ఉన్నారు. మరి ఈ 2-3 సంవత్సరాల్లో అయితే ఊహించినంత అభివృద్ధి జరిగింది. భవిష్యత్తులో కూడా ఇంకా కూడా ఎక్కడ వెనకడుగు వేయకుండా ఇందిరానగర్ ఒక ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఇంట్రెస్ట్ పెట్టి మరి ఇందిరానగర్ అభివృద్ధి పరచడంలో మరి ఎమ్మెల్యే గారితో పాటు నా సహకారం కూడా తప్పకుండా మీ ఇందిరానగర్ ఉందని తెలియజేస్తాను. గతంలో కూడా నేను కార్పొరేటర్ 3 సంవత్సరాలు అయింది. ఈ 3 సంవత్సరాల కాలంలో కూడా ఒక 100 రూపాయలు డివిజన్కి వస్తే 50 రూపాయలు ఇక్కడ ఖర్చు పెట్టాం. డివిజన్ మొత్తాన్ని కలిసి 100 రూపాయలు వస్తే కేవలం ఇందిరానగర్కే 50 రూపాయలు ఖర్చు పెట్టాం. ఎందుకంటే ఇప్పటి నుంచో మురికి వాడలల్లా పందులు దోమలతోటి చాలా ఇబ్బంది పడుతున్నది చూసాం. దాని నుంచి మనం బయటకు తేవాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు ఇక్కడ మనం ఎక్కువ ఖర్చు పెడదాం, ఇక్కడ వీళ్ళను మంచిగా ఒక రోడ్లు వేద్దాం, మంచి నీళ్లు ఇద్దామని చెప్పేసి ఒక మంచి కాన్సెప్ట్ తోటి ఆయన చెప్పిన ప్రతి మాట కూడా సహకరిస్తూ ఇందిరానగర్ అభివృద్ధిలో ఎక్కడ కూడా వెనుకడుగు వేయకుండా కార్యక్రమం కొనసాగించినాం. భవిష్యత్తులో కూడా పార్టీ లేకపోయినా ప్రభుత్వం లేకపోయినా మిమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకునే బాధ్యత ఎమ్మెల్యే గారు మేము చూసుకుంటాం. తప్పకుండా ఎక్కడ కూడా వెనుకడుగు వేసేది లేదు. మీరు కూడా చేదోడుగా వాదోడుగా ఉంటూ ఒకరికొకరిని కలుపుకుంటూ పోతూ ఈ అసోసియేషన్ ఏర్పడిన ఈ రోజు నుంచి
ప్రతిరోజు కూడా ఒక టాస్క్ లాగా